హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2010లో రిలీజ్ అయిన హెన్రీస్ క్రైమ్ అనే ఒక క్రైమ్ డ్రామా ఫిల్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరికి హాని చేయని స్వభావం కలిగిన ఒక సాధారణ మనిషిని అతను చేయని ఒక బ్యాంక్ రాబరీ కేసులో ఇరికించి జైల్లో పెట్టడం వల్ల అతని స్వభావం ఏ విధంగా మారింది, చివరికి అతని లైఫ్ ఎటు మలుపు తిరిగింది అనేదే ఈ హెన్రీస్ క్రైమ్ మూవీ స్టోరీ. ఇది కేవలం బ్యాంక్ రాబరీ గురించి మాత్రమే కాకుండా అసలు మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, మనం దేనికోసం బతుకుతున్నాం అనేది తెలుసుకోవడానికి కూడా ఈ మూవీ చూడొచ్చు. ఇక కథలోకి వెళ్తే ఈ మూవీ స్టోరీ న్యూయార్క్ సిటీలో రన్ అవుతూ ఉండిద్ది. ఓపెనింగ్ సీన్ లోనే ఒక టోల్ బూత్ ని చూపిస్తూ అందులోనే మన మూవీ ప్రొటాగనిస్ట్ అయిన హెన్రీ టోల్ కలెక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. చాలా సైలెంట్ గా, ఫేస్ లో ఎటువంటి ఎమోషన్స్ లేకుండా అతనికి అప్పగించిన పని మాత్రమే చేస్తూ చూడడానికి ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కనబడతాడు. ఫైనల్లీ ఇంకా అతను నైట్ షిఫ్ట్ ఫినిష్ అయిపోగానే అక్కడ ఉన్న ఎవరితో కనీసం ఇంటరాక్ట్ కూడా అవ్వకుండా సేమ్ అదే కోల్డ్ యాటిట్యూడ్ తో ఇంటికి బయలుదేరతాడు. హెన్రీకి ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటుంది. సో డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి అతని వైఫ్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే బోరింగ్ ఫేస్ పెట్టి తన వైఫ్ ను పలకరిస్తాడు. దాంతో ఇంక తనకి ఇదంతా బోర్ కొట్టేసి హెన్రీతో అసలు ఇంకా నన్ను లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. అఫ్ కోర్స్ చేస్తున్నా అని చెప్తాడు. కానీ అలా చెప్పేటప్పుడు కూడా అతని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏం చేంజ్ అవ్వకపోయేసరికి దాంతో ఇంక తమకు పిల్లలు పుడితే గానీ వీళ్ళు మార్పు రాదనుకొని నాకు వెంటనే పిల్లలు కావాలని అడుగుతుంది. ఎంతసేపు డ్యూటీ అయినా నాకు పిల్లల్ని కనాలని అడగంగానే ముందర మనోడికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. హెన్రీకి పిల్లలంటే ఇష్టం ఉన్నప్పటికీ బట్ అతనికి పిల్లలు ఉండడం మీద అంత ఇంట్రెస్ట్ చూపించడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ ఇంటి డోర్ బెల్ రింగ్ అవుతుంది. బట్ తన వైఫ్ ఆల్రెడీ అప్సెట్ గా ఉండడంతో హెన్రీ వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే బయట అతని ఫ్రెండ్ ఎడ్డీ నిలబడి ఉంటాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అనమాట. ఎడ్డీతో పాటే జో అనే ఇంకో ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చి అతను అలా బయటే వామిట్ చేసుకుంటూ ఉండడంతో ఇంకా హెన్రీ వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తాడు. అయితే వాడు ఇంకా వామిట్ చేసుకుంటూ ఉండేసరికి అసలు ఎవడీడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడుగుతాడు. ఎడ్డీ యాక్చువల్లీ మేము బేస్బాల్ గేమ్ ఆడడానికి వెళ్తున్నామని, కానీ వీడేమో ఫుల్ గా తాగేసి ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయలేకపోతారు. సో దాంతో ఎడ్డీ ఏమంటాడంటే పోనీ వాడికి బదులుగా నువ్వు వచ్చి ఆ గేమ్ ఆడొచ్చు కదా అని అనగలోనే ఇంకా తన భార్య గోలు తట్టుకోలేక హెన్రీ కూడా సరే అని చెప్పి వాళ్ళతో పాటు గేమ్ ఆడడానికి వెళ్ళిపోతాడు. అలా కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతూ ఉండడంతో బహుశా మ్యాచ్ కి లేట్ అయింది అనుకుంటా, అందుకే వీళ్ళు ఇలా టెన్షన్ అయిపోతున్నారు అనుకొని అసలు మ్యాచ్ ఎన్నింటికని హెన్రీ వీళ్ళని అడుగుతూ ఉంటాడు. కానీ ఎడ్డీ మాత్రం దానికి ఆన్సర్ చేయకుండా అతను ఒక బ్యాంక్ దగ్గర కార్ ఆపమని చెప్తాడు. మొత్తం ఆ కార్ లో ఉన్న ముగ్గురు కిందకి దిగి మేము వెళ్ళి మనీ విత్డ్రా చేసుకుని వస్తాం, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి అండ్ ఇంజన్ కూడా ఆపొద్దు, మేము రాగానే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తాడు. అయితే వన్స్ వాళ్ళు బ్యాంక్ లోపలికి ఎంటర్ అవగానే ఇటువైపు హెన్రీకి ఈ కార్ కొట్టేసిందని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వైర్స్ డైరెక్ట్ గా కనెక్ట్ చేయబడి ఉంటాయి. బహుశా ఎడ్డీనే ఈ కార్ కొట్టేసి ఉంటాడా అండ్ వీళ్ళు ఈ బ్యాంక్ ని రాబరీ చేయడానికి వచ్చి ఉంటారా అని హెన్రీకి అనుమానాలు స్టార్ట్ అవుతాయి. అయితే అతని అనుమానమే నిజమవుతుంది. బ్యాంక్ లో అలారం మోగి వాళ్ళు అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. ఇటువైపు హెన్రీకి కూడా ఇంకా మ్యాటర్ అర్థమై ఆ కార్ ని స్టార్ట్ చేసే లోపే అక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చి మనోని పట్టేసుకుంటాడు. వచ్చేలా గన్ గురిపెట్టేసరికి అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని హెన్రీ పొలైట్ గా చేతులు పైకెత్తి సరెండర్ అయిపోతాడు. అమాయకుడైన హెన్రీ ఈ విధంగా అతను చెయ్యని నేరానికి కూడా సరెండర్ అయ్యి అలా ఇంట్రాగేషన్ రూమ్ లో కూర్చోవాల్సి వస్తుంది. పోలీసులు ఆ దొంగల గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే హెన్రీ మాత్రం కనీసం వాళ్ళ పేర్లు కూడా చెప్పడు. బహుశా వాళ్ళకి మరీ లాయల్ గా అయినా ఉండాలి, లేకపోతే అందులో ఎడ్డీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు మనోడికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఇంకా అతన్ని ఇంట్రాగేట్ చేయడం ఫినిష్ అయిపోగానే కోర్టు హెన్రీకి 3 ఏళ్లు జైలు శిక్ష విధిస్తుంది. అలా పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకి, కోర్టు నుండి జైలుకి తీసుకెళ్తారు. ఎప్పుడు సైలెంట్ గా ఉండే మన హీరో ఇప్పుడు కూడా సైలెంట్ గానే ఉంటూ అసలు జైలుకి వెళ్తున్నాన బాధ కూడా లేకుండా సైలెంట్ గా కోర్టు తీర్పుని యాక్సెప్ట్ చేస్తాడు. బహుశా ఇంట్లో ఉన్నా లేక సెల్లో ఉన్నా మనోడి లైఫ్ స్టైల్ అయితే ఏ మార్పు ఉండదు కాబట్టి సో హెన్రీకి ఇదంతా ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ మ్యాక్స్ అనే ఒక పెద్ద ఆయన ఉండే సెల్ హెన్రీని కూడా ఉంచుతారు. మ్యాక్స్ ఎప్పటి నుంచో అదే జైల్లో ఉంటాడనమాట. సో ఆయనకి జైల్లో ప్రతిదీ తెలుసు. అక్కడ అసలు ఎలా ఉండాలి, ఏమేం చేయాలి అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. మ్యాక్స్ మాట్లాడుతూ అందరూ ఏదో క్రైమ్ చేసి జైలుకి వస్తారు, కానీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోవడమే అసలైన క్రైమ్ అని చెప్పి అవును ఇంతకీ నీ డ్రీమ్ ఏంటని చెప్పి హెన్రీని అడుగుతాడు. దానికి హీరో మొదట బెక్కమొహం పెట్టేసి బాగా ఆలోచించి నాకు ఎటువంటి డ్రీమ్ లేదని చెప్తాడు. మ్యాక్స్ అది విని వింతగా ఫీల్ అవుతాడు. అసలు డ్రీమ్స్ లేకుండా ఎవరన్నా బతుకుతారా, అందులోనూ అబ్బాయి అయి ఉండి నీకు ఎటువంటి డ్రీమ్ లేకపోవడం ఏంటని హెన్రీ క్లాస్ పీకుతాడు. ఇక్కడే మనకి మ్యాక్స్ చాలా వెల్ మెచ్యూర్డ్ గా అని ఇంకా ఎవరినైనా తన మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలని అర్థమవుతుంది. అయితే మనోడ్ లైఫ్ స్టైల్ బాగా డిఫరెంట్ కాబట్టి అంత తొందరగా మ్యాక్స్ మాటలు బుర్రకెక్కవు. కట్ చేస్తే 6 months తర్వాత హెన్రీ వైఫ్ అతను చూడడానికి జైలుకి వస్తుంది. అయితే భార్య వచ్చిందన్న హ్యాపీనెస్ కూడా కనపడకుండా మళ్ళీ ఫేస్ అలానే పెడతాడు. సేమ్ జైలుకి వెళ్లే ముందు ఎలా అయితే ఉండేవాడు ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంటాడు. అయితే హెన్రీ వైఫ్ నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి వచ్చానని చెప్పి నేను జోని లవ్ చేస్తున్నా, అందుకే నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్తుంది. ఈ జో ఎవడంటే స్టార్టింగ్ లో వీళ్ళ ఇంటికి వచ్చి ఒక అతను వామిట్ చేసుకుంటాడు కదా, ఇంకా బ్యాంక్ రాబరీలో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఎస్ ఆ పర్సన్ నే ఇప్పుడు తిని పెళ్లి చేసుకోబోతుంది. హెన్రీ ఒక చిన్న స్మైల్ ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్తాడు. చూస్తుండగానే 1 year గడిచిపోతుంది. మ్యాక్స్ మిగతా ఖైదీలతో సరదాగా గడిపేస్తూ ఉంటే ఓ పక్క హెన్రీ ఏమో ఫుల్ గా గడ్డం పెంచుకొని దేవదాస్ లా తయారవుతాడు. బహుశా వైఫ్ వదిలేసిందిగా ఆ బాధలోనే గడ్డం పెంచుకొని ఉంటాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ జాలి చూపిస్తూ ఉంటారు. కానీ మనకు మాత్రమే తెలుసు హెన్రీ అసలు ఇలాంటివి ఏం పర్సనల్ గా తీసుకోవడానికి. సో 1 year తర్వాత ఏంటంటే ప్రతి జైల్లోనూ సత్ప్రవర్తన
ప్రవర్తన కారణంగా కొంతమంది ఖైదీలను విడుదల చేస్తూ ఉంటారు. సో ఇంక ఇప్పుడు హెన్రీకి కూడా అలానే పెరోల్ రావడంతో అనుకున్న దానికంటే ముందలే అతను జైలు నుంచి రిలీజ్ చేస్తారు. యాక్చువల్ గా మ్యాక్స్ కూడా పెరోల్ వచ్చేది కానీ బట్ ఆయన కావాలనే రివ్యూకి వెళ్ళిన ప్రతిసారి చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ అదే జైల్లో ఉండిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు ఆ జైలు లైఫ్ అంత బాగా నచ్చేస్తుంది. ఇంకా అతను సెల్మెట్ అయిన మ్యాక్స్ గుడ్ బై చెప్పి హెన్రీ ఇంకా జైలు నుంచి బయటకు వచ్చేస్తాడు. ముందర అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. సో ముందు ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యి ఇది వరకు తన భార్యతో కలిసి ఉన్న ఆ ఇంటికి వెళ్తాడు. అయితే డోర్ ఓపెన్ చేయగానే జో ఇతని పలకరిస్తాడు. అసలు జరిగిన దాని గురించి అంతా మర్చిపోయి హెన్రీని జస్ట్ ఒక విజిటర్ లాగా మాత్రమే ట్రీట్ చేస్తాడు. ఒకప్పుడు ఏ ఇంట్లో అయితే తన వైఫ్ తో కలిసి ఉండేవాడో ఇప్పుడు అదే ఇంటికి ఒక విజిటర్ లాగా రావాల్సి వస్తుంది. అయితే ఇదివరకు పోలీసులు ఇంట్రాగేషన్ లో అతని పేరు బయట పెట్టినందుకు జో మరి థ్యాంక్స్ చెప్తూ ఉంటే దానికి హెన్రీ సర్కాస్టిక్ గా రే నువ్వు అసలు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి అందుకే పోలీసులు అడిగినప్పుడు మీ గురించి చెప్పలేకపోయానంటాడు. అయితే ఇప్పుడు హెన్రీకి ఉండడానికి ఇల్లు లేదు, అలాగే ఉద్యోగం కూడా లేదు. సో ఇంకప్పుడు మ్యాక్స్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఒకవేళ నీకు టైం కనుకుంటే వెంటనే క్రైమ్ చేసేమని ఇదివరకు మ్యాక్స్ కొన్ని మోటివేషన్ మాటలు చెప్పుంటాడు అనమాట. సో ఇప్పుడు వెళ్ళి బ్యాంక్ ఎదురుగా నిలబడతాడు. తన ఎదురుగా ఉన్న బ్యాంక్ ఏదైతే ఉందో ఏ తప్పు చేయకుండానే అతని మీద నేరం వేసి దానివల్లే మనోడికి ఒక 1 year వేస్ట్ అయిపోయింది. అంతేకాకుండా అతని భార్య కూడా అతను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి ఎంతో బాధతో ఆ బ్యాంక్ ఎదురుగా వెళ్ళి చూస్తూ ఉంటాడు. దాన్ని అలాగే చూసి నడుస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అదే సమయంలో సడన్ గా ఒక కార్ వచ్చి హెన్రీని గుద్దేస్తుంది. అప్పుడు ఆ కార్ లో నుంచి జూలియా అనే అమ్మాయి కిందకి దిగుతుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు, తినే ఈ మూవీలో హీరోయిన్. యాక్చువల్ గా బ్యాంక్ పక్కన ఉన్న థియేటర్ లోనే తిని స్టేజ్ మీద నాటకాలు వేస్తూ ఉంటుంది. తిని అసలుకే చాలా సెన్సిటివ్ కావడంతో చూసుకొని నడిచే పని లేదా అని ముందర మన హీరోని తిట్టి మళ్ళీ అతనికి ఏం కాలేదని తెలిసాకే కొంచెం నిమ్మలమవుతుంది. అక్కడే ఉన్న బ్యాంక్ సెక్యూరిటీ కూడా వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ అతను హెన్రీని గుర్తుపట్టి అరే లాస్ట్ ఇయర్ నువ్వే కదా ఈ బ్యాంక్ రాబరీ కేసులో జైలుకి వెళ్ళింది, ఏంట్రా వచ్చి రాగానే చనిపోతావా ఏంటని తిట్టి పక్కనున్న కాఫీ షాప్ లోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. ఇంకా జూలియా కూడా తన రిహార్సల్ టైం అయిపోతుందని చెప్పి మన హీరోకి ఒక కాఫీ ఇప్పించేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే హెన్రీకి ఆల్రెడీ తను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అప్పుడే నిన్న రాత్రి టీవీ యాడ్ లో చూసిన అమ్మాయి తినే అని గుర్తుపడతాడు. ఇంకా జూలియా అక్కడ నుంచి వెళ్ళిపోయాక హెన్రీ ఆ రెస్టారెంట్ లో ఉన్న వాష్రూమ్ కి వెళ్లి యూరిన్ పోసుకుంటూ ఉన్నప్పుడు సరిగ్గా అక్కడే హెన్రీ ఆ గోడ మీద ఉన్న ఒక న్యూస్ ఆర్టికల్ ని చూస్తాడు. దాంట్లో ఏముంటుందంటే బ్యాంక్ పక్కన ఒక టన్నెల్ కనిపెట్టినట్టు ఆ టన్నెల్ గుండా వెళ్తే డైరెక్ట్ గా బ్యాంక్ లోపలికి వెళ్ళిపోవచ్చు అని ఆ ఓల్డ్ ఆర్టికల్ లో రాసి ఉంటుంది. అప్పట్లో ఆ న్యూస్ బాగా సెన్సేషన్ అయింది. అయితే ఇప్పుడు ఆ టన్నెల్ పక్కన ఉన్న థియేటర్ కనెక్ట్ అయి ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ థియేటర్ లోనే జూలియా రిహార్సల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇంకా చూసి మనోడికి ఒక ఐడియా వస్తుంది. ఫైనల్ గా అతను డ్రీమ్ ఏంటో తెలుసుకుంటాడు. ఇంకా ఫస్ట్ జైలుకి వెళ్లి మ్యాక్స్ ని కలిసి మనిషి అన్నాక ఏదో ఒక డ్రీమ్ ఉండాలని చెప్పావు కదా, నేను ఆ డ్రీమ్ ఏంటో తెలుసుకున్నానని చెప్తాడు. అప్పుడు మ్యాక్స్ అది విని ఎంతో ఎగ్జైట్ అయ్యి ఏంటా డ్రీమ్ అని అడగంగానే ఏ తప్పునైతే చేయకుండానే నన్ను జైల్లో వేశారో ఇప్పుడు అదే తప్పు చేయాలనుకుంటున్నాను, ఎస్ బ్యాంక్ రాబరీ చేయాలనుకుంటున్నా, అదే నా డ్రీమ్ అని చెప్తాడు. ఇంకా దానికి నీ హెల్ప్ కావాలని కూడా అడుగుతాడు. అప్పుడు అది విని మ్యాక్స్ కి పిచ్చి లేస్తుంది. ఒరే నేను చెప్పింది నీకు ఇలా అర్థమైందా, అయినా బ్యాంక్ ని రాబరీ చేయాలనుకోవడం అదేం డ్రీమ్ రా అని తిట్టి అది నువ్వు ఒక జైల్లో ఉన్న పర్సన్ తో చెప్తున్నావు, అయినా నీకు తెలుసుగా నాకు ఈ జైలుని వదిలి బయటకు రావడం ఇష్టం లేదులే అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత ఆఫ్టర్ ఆల్ నా మాటలు విని వాడే అంత మోటివేట్ అయినప్పుడు ఇంకా మనమే హెల్ప్ చేయకపోతే ఎలా అని చెప్పి నెక్స్ట్ పెరోల్ కి మ్యాక్స్ కూడా బయటకు వస్తాడు. ఎలాగో మ్యాక్స్ వస్తాడని ముందలే తెలుసు కాబట్టి హెన్రీ కూడా జైలు దగ్గరే వెయిట్ చేసి మ్యాక్స్ ని రిసీవ్ చేసుకొని డైరెక్ట్ గా కెఫే దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ కెఫే వాష్రూమ్ లో అతను ఇదివరకు చూసిన ఆ ఓల్డ్ ఆర్టికల్ ని మ్యాక్స్ కి చూపిస్తాడు. అప్పుడు మ్యాక్స్ దాన్ని చాలా సేపు చూసిన తర్వాత ఇది 100 సంవత్సరాల క్రితం నాటి మ్యాప్ రా, ఇప్పుడు ఆ బ్యాంక్ స్ట్రక్చర్ చేంజ్ అయి ఉండేది కాబట్టి ఎందుకన్నా మంచిది మనం ఒకసారి బ్యాంక్ కి వెళ్లి ఒకసారి చూసొద్దామంటాడు. అయితే బ్యాంక్ లో మ్యాక్స్ అతనుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి చాలా నైస్ గా కూపీలాగుతూ ఉంటాడు. వాళ్ళకి డౌట్ రాకుండా మేము ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చామని నమ్మించి అవును ఇదివరకు ఇక్కడ ఏదో టన్నెల్ ఉండేదంట కదా అని ఆ మేనేజర్ అడుగుతాడు. అప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ కూడా వీళ్ళు ఎలాగో కస్టమర్లే కదా అని చెప్పేసి అవును సార్ అది ఇదివరకు ఎప్పుడో ఉండేది కానీ బట్ ఎప్పుడో దాన్ని క్లోజ్ చేస్తామని చెప్తాడు. అదిగోండి అది రైట్ సైడ్ లోనే ఉండేదని చూపిస్తాడు. ఫైనల్ గా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేయడంతో సరే సార్ రేపు వస్తామని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ బ్యాంక్ మేనేజర్ చెప్పిన దాని ప్రకారం టన్నెల్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆ రైట్ సైడ్ లో ఉన్న థియేటర్ కి వెళ్తారు. ఆ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత జూలియా ఏంటంటే అప్పటికే రిహార్సల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. సో హెన్రీ జూలియాకి మ్యాక్స్ ని పరిచయం చేస్తాడు. పరిచయం చేయగానే మ్యాక్స్ వెంటనే అతని పర్ఫార్మెన్స్ మొదలెట్టేసి నేను ఈ స్టేజ్ మీద ఎన్నో నాటకాలు వేశాను కానీ అదొక 40 సంవత్సరాల క్రితం అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు జూలియా కూడా బాగా ఎమోషనల్ ఫీల్ అయిపోయి పర్లేదు సార్ మీరు ఎప్పుడు కావాలన్నా ఇక్కడికి రావచ్చు అని చెప్పి తన అసిస్టెంట్ ఒక అతను పిలిపించి ఈ పెద్ద ఆయనకి దగ్గరుండి మొత్తం చూపించమని పంపిస్తుంది. అప్పుడు అసిస్టెంట్ హెల్ప్ తో మ్యాక్స్ ఆ టన్నల్ ఎక్కడుందో తెలుసుకొని ఆ గోడ అవతల నిజంగా టన్నల్ ఉందో లేదో అని చెక్ చేసి చూస్తాడు. అయితే అప్పుడు అక్కడ నిజంగానే టన్నల్ ఉందని తెలుస్తుంది. కానీ అది వచ్చేసి మేకప్ రూమ్ లో ఉండిద్ది అనమాట. అంటే అక్కడ యాక్ట్ చేసే వాళ్ళకే ఆ రూమ్ లో పర్మిషన్ ఉండిద్ది కాబట్టి సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా అని మ్యాక్స్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లోనే హెన్రీ జూలియాతో మనసు విప్పి మాట్లాడుతూ ఈవినింగ్ తన డేట్ కి పిలుస్తాడు. తను కూడా వెళ్లి ఇద్దరు మంచిగా టైం స్పెండ్ చేసిన తర్వాత ఫైనల్ గా మన హీరో మొహంలో ఎక్స్ప్రెషన్స్ పలకడం స్టార్ట్ అవుతాయి. ఇద్దరు ఫిజికల్ గా కలిసిపోతారు.
కట్ చేస్తే ఇటువైపు మ్యాక్స్ ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆల్రెడీ అక్కడ రిహార్సల్స్ చేస్తున్న ఒక పర్సన్ ని ఆ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేస్తాడు. బహుశా అతని ప్లేస్ లో హెన్రీ చేత యాక్ట్ చేయించి ఇంకెవరికి అనుమానం రాకుండా ఆ టన్నల్ లోకి ఎంట్రీ అయ్యేలా ప్లాన్ చేస్తాడు. ఎస్ ఇప్పుడు మన ఎమోషనలెస్ హీరోనే అక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. హెన్రీ చూడడానికి అలా కనబడతాడు కానీ బట్ ఈ ఒక గ్రేట్ యాక్టర్ అని మ్యాక్స్ కి ఎప్పుడో తెలుసు. ఇంకా అతని స్కిల్స్ చూసి ఆ డైరెక్టర్ కూడా మెచ్చుకుంటాడు. సో హెన్రీ ఆల్రెడీ ఇప్పుడు ఆ డ్రామాలో జాయిన్ అయిపోయాడు కాబట్టి ఇంక వీళ్ళు ఎంత సేఫ్ కావాలన్నా ఆ మేకప్ రూమ్ లో ఉండొచ్చు. వన్స్ వాళ్ళ గోడను పగలగొట్టగానే ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ టన్నెల్ మొత్తం మట్టితో కూరుకుపోయి ఉండిద్ది. సో వీళ్ళు ఇప్పుడు ఆ మట్టిని బయటకు తవ్వితే గానీ ఆ టన్నెల్ గుండా లోపలికి వెళ్ళలేరు. సరిగ్గా ఇక్కడే వీళ్ళకి ఇంకో పర్సన్ హెల్ప్ కావాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు జోని కాంటాక్ట్ అవుతారు. అదే మన హీరో వైఫ్ ని పెళ్లి చేసుకున్నాడు కదా, అతని దగ్గరికి వెళ్లి వాటా ఇస్తామని చెప్పడంతో జోకి కూడా ఇంకా జాబ్ లైఫ్ మీద చిరాకు వచ్చేసి వచ్చి వీళ్ళతో జాయిన్ అయిపోతాడు. సో ఇంక వీళ్ళు ముగ్గురు కలిసి ఆ టన్నెల్ తవ్వడం ప్రారంభిస్తారు. మ్యాక్స్ అండ్ జో ఏమో ఇంక 24 గంటలు అదే పని మీద ఉంటాయి. కానీ హెన్రీ మాత్రం రిహార్సల్స్ కూడా అటెండ్ అవుతూ ఎవరికి డౌట్ రాకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తాడు. ఇలా అంతా స్మూత్ గా వెళ్ళిపోతున్న టైంలో ఆ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ వచ్చి వీళ్ళని కనిపెట్టేస్తాడు. ఒక రోజు రాత్రి వీళ్ళని కలిసి మీరు ఆ టన్నెల్ తవ్వుతున్న విషయం నాకు తెలుసని చెప్తాడు. ముందర వాళ్ళు అలాంటిది ఏం లేదని చెప్పి కవర్ చేసినా గానీ బట్ ఆ సెక్యూరిటీ గార్డ్ మాత్రం లేదు మీరు దొంగతనం చేయండి, అందుకు నేను కూడా మీకు హెల్ప్ చేస్తానంటాడు. ముందు అది విని వీళ్ళు ముగ్గురు షాక్ అవుతారు. ఇంకప్పుడు మ్యాక్స్ కు డౌట్ వచ్చి అసలు ఎందుకు మీరే ఈ బ్యాంక్ ని దొంగతనం చేయమంటున్నారని చెప్పి అడుగుతాడు. దానికి ఆ సెక్యూరిటీ అతను నేను 20 సంవత్సరాలుగా ఈ బ్యాంక్ లో నమ్మకంగా పనిచేశాను, కానీ నా భార్య ఐసీయూలో ఉన్నప్పుడు ఈ బ్యాంక్ నాకు ₹1 కూడా లోన్ ఇవ్వలేదని చెప్పి ఇంకా అందువల్లే అతని భార్య కూడా చనిపోయిందనే కోపంతో సో ఇప్పుడు ఆ బ్యాంక్ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. ఎలాగో ఆయన ఇంకో 1 వీక్ లో రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి ఇది ఆయనకి లైఫ్ టైం సెటిల్మెంట్ లా ఫీల్ అవుతాడు. అయితే మీరు ఈ దొంగతనాన్ని ఈ మంత్ ఎండ్ టైం లో ప్లాన్ చేయండి, అప్పుడైతే ఈ బ్యాంక్ లో ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటాయని చెప్పి దెబ్బకి మన అందరి లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటాడు. సో ఇంక వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడతో వీళ్ళ టీం ఫినిష్ అవ్వదు. ఇంకా ఒక్కడైతే మిగిలిపోతాడు. అది ఎవరో కాదు, స్టార్టింగ్ లో మన హీరోని బ్యాంక్ రాబరీ కేసులో ఇరికిస్తాడు కదా, ఇప్పుడు ఆ ఎడ్డీ కూడా వచ్చి నన్ను మీ దాంట్లో జాయిన్ చేసుకోండి లేకపోతే పోలీసులకు చెప్పేస్తా అని బెదిరిస్తాడు. దాంతో మ్యాక్స్ కోపం వచ్చి అసలు ఎవడీడు అని చెప్పి కొట్టబోతుంటే హెన్రీ ఆయన నాపి వీడు నా ఫ్రెండేలే అని చెప్పి ఏం కాదు వీడిని కూడా జాయిన్ చేసుకుందాం అంటాడు. దాంతో ఇంక ఎడ్డీని కూడా వాళ్ళ దాంట్లో జాయిన్ చేసుకున్నాక ఈ నెల 23వ తారీఖున బ్యాంక్ రాబరీ చేయడానికి ఫిక్స్ అయిపోతారు. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే కరెక్ట్ గా అదే రోజు హెన్రీ కూడా ఆ నాటకంలో యాక్ట్ చేయాల్సి వస్తుంది. సో రెండు ఒకే రోజు అంటే కుదరవు కాబట్టి జూలియా దగ్గరికి వెళ్లి ఇలా నేను యాక్ట్ చేయలేనులే అని చెప్పేస్తాడు. అది విని జూలియా చాలా బాధపడుతుంది. ఎందుకంటే హెన్రీని ఆ డ్రామాలో మెయిన్ లీడ్ కాబట్టి సో ఇప్పుడు లేకపోతే ఆ డ్రామా ఆగిపోతుందని చెప్పి ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పేదని హెన్రీ పైన కోపడుతుంది. హెన్రీ ఇంకా నచ్చ చెప్పడానికి చూస్తుంటే నువ్వు నాకేం చెప్పకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు డ్రామా స్టార్ట్ అవుతుంది అనమాట. అది చూడడానికి జనాలందరూ వచ్చి స్టేజ్ మొత్తం ఫిల్ అవుతుంది. ఇటువైపు వాళ్ళు రాబరీ ఫిక్స్ చేసిన డేట్ కూడా అదే అవడంతో వీళ్ళు చాలా ఫాస్ట్ గా ఆ టనల్ చివరి వరకు చేరుకుంటారు. అయితే ఎడ్డీ సర్ప్రైజింగ్ గా వీళ్ళకి అన్ని విధాలా హెల్ప్ చేస్తూ ఒక విధంగా ఎడ్డీనే గనక లేకపోయి ఉంటే వీళ్ళు అక్కడ చేరుకునే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అతను కన్నింగ్ అయినప్పటికీ బట్ ఎడ్డీ హెల్ప్ తోనే వాళ్ళ లాకర్ దాకా చేరుకోగలుగుతారు. వన్స్ ఆ లాకర్ లోకి ఎంటర్ అవ్వగానే క్యాష్ మొత్తం ఆ బ్యాగ్స్ లోకి ఫిల్ చేసి తిరిగి మళ్ళీ ఆ టనల్ గుండానే బయటకు వచ్చేస్తారు. సరిగ్గా ఇక్కడే ఎడ్డీ మళ్ళీ అతను బుద్ధి చూపించడం మొదలు పెడతాడు. ఏంటంటే ఈ డబ్బంతా నాకు ఇచ్చేసి వెళ్ళిపోమని గన్తో వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. ఫస్ట్ మ్యాక్స్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నా గానీ బట్ ఎడ్డీ అసలు వెనక్కిపోయేసరికి ఇంకా అతని స్టైల్లోనే వాడికి బుద్ధి చెప్పి వాడి కాళ్ళు చేతులు కట్టేసి అదే టన్నెల్ లో పడేస్తాడు. ఇంకా వీళ్ళు ముగ్గురు ఆ క్యాష్ తీసుకొని కార్ లో అక్కడి నుంచి పారిపోతారు. కానీ కొంత దూరం వెళ్ళాక హెన్రీ సడన్ గా కార్ ఆపమని చెప్పి ఫైనల్ గా అతని డ్రీమ్ ఇది కాదని రియలైజ్ అవుతాడు. అతను ఎంతలా జూలియాని మిస్ అవుతున్నాడో చెప్పి వెంటనే ఆ థియేటర్ దగ్గరకు పరుగులు తీస్తాడు. అప్పుడు జూలియా మళ్ళీ హెన్రీ రావడం చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది. హెన్రీ వెంటనే ఆ స్టేజ్ ఎక్కేసి అదే డ్రామాలో ఒక సీన్ లా క్రియేట్ చేసి అతను తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చివరిగా నువ్వు నాతో వచ్చే నేను నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమగా చూసుకుంటాను అంటూ ఉంటే అది విని అందరూ చప్పట్లు కొడతారు. అందరూ అదొక డ్రామా లాగానే చూస్తారు. బట్ జూలియాకి మాత్రమే హెన్రీ నిజంగానే అతను ఫీలింగ్స్ చెప్తున్నాడని అర్థమై ఫైనల్ గా అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడంతో ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ హెన్రీస్ క్రైమ్ అనేది టోటల్ గా ఫీలింగ్స్ కి సంబంధించింది. ఒకప్పుడు ఏ ఫీలింగ్స్ లేని హెన్రీ కూడా వన్స్ అతని లైఫ్ లో ఒక అమ్మాయి రాగానే ఎలా అతని ఫీలింగ్స్ ని డెవలప్ చేసుకున్నాడో దానికి తగ్గట్టే అతని మెచ్యూరిటీ కూడా పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఆ కొత్తగా ఏర్పడిన ఫీలింగ్స్ తోనే అతను ప్రేమించిన జూలియాతో న్యూ లైఫ్ ను స్టార్ట్ చేస్తాడు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.